హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళీ రాపల్లి. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ పేరు మీ అందరికీ తెలుసు. చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తంలో నిజంగా ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నాడు. అసలు ఏంటి కారణం అంటే ఆయన రీసెంట్ గా మాట్లాడిన మాటలు కూడా చాలా కూటమిలో అదే విధంగా వైఎస్ఆర్సీపీలో ఒక రకమైన ప్రకంపనలు క్రియేట్ చేసినాయి. కూటమిలోనేమో ఇంతగా బూస్ట్ ఇస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళని తట్టుకోవటం ఎలా అని, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళేమో ఇటువంటి వ్యక్తి కదా మాకు కావాల్సింది, ఇలా బూస్ట్ ఇస్తే వ్యక్తి కదా కావాల్సిందని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమంటున్నారు. గతంలో మహానాడు జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చుట్టూ వీళ్ళంతా జెండాలు పచ్చ తోరణాలు కట్టడం జరిగింది. వాటిని ఆ రోజు ఈవినింగ్ తీసేసి వాటికి పాలాభిషేకం చేయడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూకి. ఆ క్రమంలోనే రాచమల్లు మాట్లాడుతూ, చూసుకుంటాం బిడ్డ, వచ్చే రోజుల్లో మీ అంతా చూస్తాం, సిగ్గులేని పనులు చేశారు మీరు, వైఎస్ రాజశేఖర రెడ్డి చుట్టూ ఎల్లో తోరణాలు కడతారా అంటూ సీరియస్ అయ్యారు. దానికి కుక్క ప్రవీణ్ కుమార్ రెడ్డి అనేసి ఇంకో పొలిటీషియన్ టీడీపీ నాయకుడు ఉన్నాడు. ఆయన రాచమల్లికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏమని, నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నేను ఒక్కడే నడుచుకుంటూ వచ్చి మీ ఇంటికి టీడీపీ జెండా కడతా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతకి కట్టినందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదా, మీ ఇంటికి వచ్చి కడతా, ఏం పిక్కుంటావు పిక్కు అని ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినండి. టర్నింగ్ లో గవర్నీ సర్కిల్ దగ్గర ఉండే రామారావు గారి విగ్రహం పైన నువ్వు ఎమ్మెల్యే ఉన్న 5 సంవత్సరాలు, అధికార పార్టీ ఎమ్మెల్యే 5 సంవత్సరాలు రామారావు గారి విగ్రహం దగ్గర ఎదురుగా పైన నీ ఫ్లెక్సీలు కట్టలేను అంటే సిపిఐ వాళ్ళు కట్టరా, సిపిఎం వాళ్ళు కట్టరా, ఇతర రాజకీయ పార్టీ వాళ్ళు కట్టరా అంటే కేవలం ఇప్పుడు నీ ఉనికి కోసం నువ్వు మాట్లాడతావా? రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు చెప్తానా, ఒక్కడనే వచ్చి మీ ఇంటికి కడతా. రెండవది, ఈశ్వరుడు నాకు దయదలిస్తే ప్రజలు ఓట్లేస్తే అన్నావు. శివపార్వతుల సాక్షిగా అని చెప్పి నువ్వు అబద్ధాలు చెప్పినావు కాబట్టి శివుడిని పలకడు. శివపార్వతుల సాక్షి అని అబద్ధాలు చెప్పినావు. రాచమల్లు గారిని ఒకటి అడగాలనుకుంటున్నా, సంవత్సరంలో 365 రోజుల్లో నీ పెళ్లి రోజైనా, నీ పుట్టినరోజైనా, లేదా పండగల రోజైనా, ఒక్కరోజు 365 రోజుల్లో గుండె మీద చేసుకొని ఈరోజు నేను అబద్ధం ఆడలే అన్ని నిజం ఆడినా అనే ఒక్కరోజు చెప్తావా? 365 రోజుల్లో ఒక్కరోజు చెప్పు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే లాంటి వ్యక్తి ఎలాంటి అరుంధతి సినిమాలో అవి నేను చెప్పకూడదు, పశుపతి లాంటోడు. ప్రజలు అతనికి పశుపతిని సినిమాలో ఎంత సమాధి కట్టారో రాజకీయంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని అట్లా సమాధి కట్టారు. పశుపతి అప్పుడప్పుడు బయటకు వచ్చి పీడించిన చూడు, అట్లా నువ్వు ప్రజలను పీడించడానికి కారణం. యువదళం పాదయాత్రలో ఇదే విజయకుమారాల సర్కిల్ నుంచి ప్రతి ఒక్క షాపు ముందర దౌర్జన్యంగా ఆ రోజును ఫ్లెక్సీలు కట్టావు. మరి నీ మాదిరి ఎక్కడ మేము దౌర్జన్యంగా కట్టలే. స్వచ్ఛందంగా ఎక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటే, ఎక్కడ కూడల్లో సర్కిళ్ళలో అది ఆనవాయితీ. ఒక్క తెలుగుదేశం పార్టీ ఒక్కటేం కట్టలే, అన్ని రాజకీయ పార్టీలు కడతారు. దానికి మాట్లాడతావు. ఇంకొక పాయింట్ మాట్లాడినాడు మొన్న, తెలుగుదేశం పార్టీ వాళ్ళంట ఎక్కడైనా గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ అంట తిరిగితే ప్రజలు మీ మొహాన ఎంగిలి ముయ్యరు, ఉత్సవస్తారని మాట్లాడినాడు. వయసులో నాకంటే పెద్దవాణివి, నేను వాస్తవం ఈ విషయం అనిండకూడదు, కానీ నువ్వు అన్నాక మా పార్టీ నాయకుల్ని మమ్మల్ని కించపరిచినాక ప్రజలకు తెలుగుదేశం పార్టీ జెండా ప్రొద్దుటూరులో ఇట్లా చూపించావు, నా కంఠంలో ప్రాణం ఉన్నది ఏదేనని. అంటే ఇప్పుడు ఏమైంది? మళ్ళా అప్పుడు ఏం చెప్పినావు, ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్లు 2 మా వారసులో యువకులో పోటీ చేస్తారని. నేను నీకేంటికి వెళ్ళదంట. రోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ జెండాను నా సంఖలో పెట్టుకొని గాంధీ విగ్రహం, మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం కానుంచి ఒక్కనే నడుచుకుంటా రాత్రుల్లో దొంగగా కాదు, నీకు టైం చెప్పి పలానా టైంకి వస్తా అని చెప్పి వచ్చి మీ ఇంటి గేటుకు తెలుగుదేశం పార్టీ జెండా కట్టి వస్తా. ఖబర్దార్ రాచమల్లు. ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తావా?
విన్నారు కదా. ఆ తర్వాత రాజమౌళి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఏమని, నువ్వు యుద్ధం చేసినా కూడా, నన్ను ప్రలోభ పెట్టైనా కూడా, దొంగతనంగా వచ్చాయని కూడా నా ఇంటికి టీడీపీ జెండాని నువ్వు కట్టలేవు. నేను బ్రతుకుతుందే వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల కోసం. నేను ఇక్కడ ఉన్నంత కాలం బ్రతికున్నా, చచ్చిపోయినా, ఒకవేళ నేను చనిపోయినా నా కొడుక్కి విష్ణువర్ధన్ రెడ్డికి అదే చెప్తా, నాయనా మనది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ తెలుగు దేశం పార్టీ వాడు వచ్చినా కూడా మన ఇంటి గడప మీద కూడా రానివ్వకు, తరిమి తరిమి కొట్టని చెప్తా అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. నా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్కు ఉందే. ఉత్తర ప్రగల్భాలు, ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు ఏ పార్టీయో, ప్రవీణ్ యొక్క ప్రగల్భాలు కూడా ఆ పార్టీయే. దానికి మేము ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించినా కూడా మమ్మల్ని మేము తక్కువ చేసుకున్నట్టు. నా ఇంటి గేటుకు, నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. బాగా చెప్తానా, ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు. నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు, పదవుల ఆశ చూపైనా కట్టలేవు, వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు, చివరకు యుద్ధం చేసైనా కట్టలేవు. యుద్ధం చేసైనా కట్టలేవు. నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా, లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాలా. యుద్ధంలో గెలిచేంత సీను మీకు లేదు, నన్ను ప్రలోభ పెట్టి కట్టే సీను లేదు. రాచమల్లు ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వాడు కూడా, మేము బ్రతికేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, శ్రేయోభిలాషులను గర్వంగా తలెత్తుకొని నిలబడే దానికోసమే మేము పనిచేస్తాం. మేము పనిచేసేదే ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడేదానికి, గర్వంగా తల ఎత్తుకొని నిలబడేదానికోసమే నేను పనిచేస్తా, నా తదనంతరం నా కొడుకు పనిచేస్తాడు. అందుకే మేము ఇక్కడ ధైర్యంగా ఒక మాట చెప్తా ఉన్నా. రాచమల్లుది తోక పదవి అన్నాడు. నేను 2 సార్లు ఎమ్మెల్యేను, పార్టీ ఇన్ఛార్జిని, రాష్ట్ర అధికార ప్రతినిధిని పట్టుకొని ఒక కౌన్సిలర్ కూడా కానీ ప్రవీణ్ మాట్లాడితే అది నవ్వు వస్తుందా, నవ్వు రాదా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయితే ఒక పదవి కూడా నీకు ఇయ్యలేదు నీ ముఖానికి, నువ్వు నన్ను పట్టుకొని తోక పదవి అంటే నీకు తోక లేదు, తొండం లేదు అనాల. నేను కనీసం నాకు తోకనుంది, నీకు తోక లేదు, తొండం లేదు. ఎట్లా మాట్లాడతారు మీరు? ఇప్పుడు చెప్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు, మన వాళ్ళందరూ చెప్తానా, బాగా వినండి తమ్ముళ్ళారా మీరు. రాచమల్లు మాజీ ఎమ్మెల్యేగా ఉండడానికంటే, రాచమల్లు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడానికంటే కూడా ఇష్టపడేది ఏం తెలుసునా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ధైర్యంగా ఉండడానికి ఇష్టపడతాడు. నేను ధైర్యం కావాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు రాచమల్లు ఓ ధైర్యం. జగన్కు రాచమల్లు ఓ నమ్మకం. జగన్కు రాచమల్లు ఓ నమ్మకం. ఈ భారతదేశంలో ఉండే సిరి సంపదలన్నీ తెచ్చినా, కాలకాడ పోసినా కూడా జై జగన్ అంటాడు రాచమల్లు. ఊపిరి ఆగిపోయేటప్పుడు కూడా నా కొడుకు చెప్పి సచ్చా, నేను నీ శక్తి ఉన్నంత వరకు జగన్ కోసం పనిచేయను. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను సంతోషపెట్టేదానికి, గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసం నువ్వు పనిచేయి అని నా కొడుకు చెప్పి, ఊపిరి ఆగిపోయేటప్పుడు చెప్పి శ్వాస వదిలే మనిషిని నేను. ఇది నమ్మకం. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కన్నా, ఇట్లాంటి మనుషులు జగన్కు చాలామంది ఉన్నారు. ఈ మాటలను విన్న తర్వాత ఒక రేంజ్ లో బా నిప్పు రాచుకుంటుంది కదా. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లో ఉన్నాడు కదా అనుకుంటే, ఈ రోజు అంతకన్నా ఒక అడుగు ముందుకే వెళ్ళాడు రాచమల్లు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయన బ్రతుకుతున్నందుకు 2 కారణాలు ఉన్నాయి. అంటే ఒకసారి మాత్రం బ్రతుకుతా ఉండేదే 2 కారణాలతో బ్రతుకుతా ఉన్నా. 2 కారణాలు నేను ప్రతిష్ఠిస్తా ఉన్నాయి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ప్రేమ కోసం రాచమల్లు బ్రతుకుతా ఉన్నాడు. మరొకటి, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సగౌరవంగా తలెత్తుకొని గర్వంగా నిలబెట్టే వారి కోసం
రాచమల్లు బతుకుతా ఉన్నాడు. రెండవది నన్ను బతికిస్తా ఉండేది ఏమిటో తెలిసిన? ఒకటి నీ ప్రేమ నన్ను బతికిస్తే, రెండవది నన్ను బతికించేది ఏమిటో తెలిసిన? నా ప్రియమైన శత్రువులు తెలుగుదేశం పార్టీ వారు నన్ను బతికిస్తా ఉన్నారు. రెండవది నా మనస్సు ఉంటుంది. నా మనస్సు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల వాళ్ళు ప్రవర్తించే కక్ష సాధింపు చర్యలకు ఉడికిపోతా ఉంది రక్తం. పగతో ప్రతీకారంతో ఈ నవనాడులు సంతరించుకొని గట్టిగా పనిచేయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాని కోసం, ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి కోసం శ్రమించు. తిరిగి 29లో అదే సాధించని చెప్తా ఉంది ఆ ఉదయం. ఇంత పీక్స్ లోకి తీసుకెళ్తున్నారంటే పగ 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 అంటుంది నా మనసు. ప్రతీకారం 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 అంటుంది నా మనసు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించి న్యాయం చేసే వరకు నవనాడులు సంతరించుకొని అన్ని బాడీ మొత్తం ఒకటి చేసి పోరాడమంటుందంట. ఇటువంటి మాటలు విప్లవకారులు మాట్లాడతారు. ఇప్పుడు రాచమల్లు శివప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. ఎంత పవర్ఫుల్ గా వెళ్తాయి పబ్లిక్ లోకి. ఇటువంటి ఒక నాయకుడు ఉండాలా. అన్యాయం జరిగిన దగ్గర ప్రశ్నించడానికి ఒకరు కావాలా. ఇప్పుడు రాచమల్లి శివప్రసాద్ లాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ క్యాడర్ లో ఉత్సాహం నింపుతూ ఉన్నారు. అదేవిధంగా తన అభిప్రాయాన్ని తీసుకెళ్తున్నారు. వాళ్ళ పార్టీకి ఒక నాయకుడిగా నిలబడుతూ ఉన్నాడు. నాకైతే అనిపిస్తుంది ఇటువంటి వాళ్ళు ఉంటే అన్యాయం జరిగిన చోట ప్రశ్నించడానికి పవర్ఫుల్ వాయిస్ ఉంటుంది అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఏదేమనుకున్నా రాచమల్లు గట్టిగా ఉన్నాడు, స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నాడు. ఇలాగే ఫైట్ చేయాలని, అన్యాయం పైన న్యాయం జరిగే వరకు పోరాడాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.